అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బిగ్ బ్రేక్ న్యూస్. పీఆర్సీ ఫిట్మెంట్పై సంచలన ప్రతిపాదన. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. మంచి పీఆర్సీ ఫిట్మెంట్తో ఈ పీఆర్సీ అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 50% ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి. పీఆర్టీయూఏఎస్ ప్రతిపాదన. తెలంగాణ రాష్ట్రంలో 50% ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరిందండి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు సైతం ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను వర్తింపజేయాలని అభ్యర్థించింది. ఈ సమావేశంలో భాగంగా మంగళవారం శివశంకర్ను బీఆర్కే భవన్లో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు అయితే సమర్పించారండి. నగదు రహిత ఆరోగ్య పథకాన్ని కొత్తగా తీర్చిదిద్దాలని, అప్రయత్న పదోన్నతులు 5, 10, 15, 20, 25 సంవత్సరాల స్లాబులతో ఉండాలని, హెచ్ఆర్ఏ స్లాబ్లు 15%, 17%, 24%గా ఉండాలని కోరడం జరిగింది. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కనీస టైం స్కేల్ను ఇచ్చి సమయానుగుణంగా క్రమబద్ధీకరించాలని, ఎయిడెడ్ మోడల్ పాఠశాలల అన్ని సొసైటీల గురుకుల అధ్యాపకులకు కూడా 010 పద్ధతి ద్వారా వేతనాలు ఇవ్వాలని, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు 13వ వేతన గ్రేడు, 2017 టీఆర్టీ ఉపాధ్యాయులకు అదనంగా 4 ఇంక్రిమెంట్లు, గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు ఎంఈఓలతో సమానంగా వేతన స్కేల్ ఇవ్వాలని, 50 సంవత్సరాలు పూర్తయిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఎల్టీసీ 1 నెల వేతనంతో పాటు విమాన ఛార్జీలను చెల్లించాలని కోరడం జరిగింది. అలాగే కొత్త పీఆర్సీ వేతన సవరణకు సంబంధించి గరిష్ట వేతనం 3,41,300 రూపాయలు ఉండాలని చెప్పేసి ఎస్యూటీఎస్ డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు కనిష్ట వేతనం 32,000, గరిష్ట వేతనం 3,41,300గా ఉండాలని ఎస్యూటీఎస్ సంఘం శివశంకర్ను కోరింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్ తదితరులు అయితే మంగళవారం శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనలను సమర్పించారు. 40% ఫిట్మెంట్, 3% వార్షిక ఇంక్రిమెంట్, గ్రాట్యుటీ 24 లక్షలు, మూల వేతన పెంపు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని వినియోగించడం జరిగింది. ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి పీఆర్సీ అయితే సాధ్యమైనంత తొందరలో అమలు చేయాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే కోరుతున్నారండి. ఈ విధంగా పే స్కేల్స్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ.